పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. అదో ఇల్లు. మనుషులు ఉంటున్నారు కాబట్టి ఇల్లు అనాలి. కానీ న్యాయంగా గూడు అనొచ్చు. అంతా కలిపి 600 చదరపు అడుగులు. అందులోనే హాలు, 2 పడక గదులు, వంటిల్లు, బాత్రూమ్, అంట్లు తోముకునేందుకు, బట్టలు ఆరేసుకునేందుకు చిన్న బాల్కనీ. లిఫ్ట్ సౌకర్యం కూడా లేని ఆ మేడ మీద 3వ అంతస్తు. ఇంట్లో ప్రస్తుతం వాతావరణం వేడెక్కి ఉంది. ఆ ఇంటి ఇల్లాలు రమ చిరాగ్గా ఉంది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎప్పుడో అరుదైన సందర్భాలలో తప్పించి రమ చిరాగ్గానే ఉంటుంది. అలా ఉందంటే రమ తప్పేం లేదు. తెల్లవారకుండానే లేచి వంట వార్పు చేసుకుని వెన్నులోంచి వణుకు పుట్టించేంత భయంకరమైన ట్రాఫిక్లో నత్తనడక నడిచే సిటీ బస్సులో ఒంటికాళ్ళ మీద నిలబడి 7-8 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆఫీస్కెళ్ళి 6 దాకా పనిచేసి మళ్ళీ నిలబడి బస్ ప్రయాణం చేసి 3 అంతస్తులు ఎక్కి కొంపకి చేరి బట్టలు ఉతుక్కొని అంట్లు తోముకుని వంట చేసుకునే ఏ ప్రాణికైనా విసుగ్గానే ఉంటుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ స్థితిలో ఉంటూ బతుకుబండి లాక్కొచ్చే చాలామంది ఇళ్లల్లాగానే రమకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది. ఆ ఓర్పే లేకపోతే హీనపక్షం రోజుకి 2 హత్యలు చేసేసేదే. ఓర్పు ఉంది కాబట్టి ఏం చేస్తాం, జీవితం అంటే ఇంతే మరి అని సర్ది చెప్పుకుంటుంది. ఇంకా విసుగేస్తే భగవన్నామస్మరణ చేసుకుంటుంది. ఇంకా విసుగేస్తే బయటకు విసుక్కుంటుంది. ప్రస్తుతం అదే జరిగింది. నా కర్మ, నా దరిద్రం, చచ్చేదాకా ఇంతే నా బతుకు. ఎంత వద్దనుకున్నా తప్పటం లేదు. వెధవ పీడాకారం అని విసుక్కుంది. రమకి ఒక కూతురుంది. దానికి 5 ఏళ్ళు. పేరు మానస. ఏ ముహూర్తాన దానికి ఆ పేరు పెట్టామో గాని సార్థక నామధేయురాలు. దాని సందేహాలు తీర్చేసరికి మాకు నీరసం వస్తోంది. మా నస అంటాడు రమా భర్త రాజా. ఆ నస ఇంట్లోనే ఉంది. తల్లి విసుక్కోవడం చూసి ఎందుకలా కోపాడుతావ్? నేనేం చేశాను? హోంవర్క్ చేసేసాగా అని వెంటపడి పీక్కు తింటోంది. ఆ నస భరించలేక నోరెత్తావంటే తంతాను, పో ఇక్కడ్నుంచి అని విసుక్కుంది రమ. దాంతో బెదిరిపోయి వెళ్ళి గదిలో కూర్చుంది. మానసంటే చిన్నపిల్ల కాబట్టి అర్థం కాలేదు కానీ గిరికి అర్థం అయిపోయింది. ఆవిడ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వినిపించకపోవడానికి అదేమీ ఇంద్రభవనం కాదు కదా. అతనికి ఉక్రోషం వచ్చింది. ఉన్నపాటున లేచి ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనిపించింది. అలా చేస్తే ఏమవుతుందో అతనికి బాగా తెలుసు. అవసరం తనది. ఒక మాట అనే హక్కు ఆవిడకుంది. పౌరుషానికి పోయే స్థితి తనకు లేదు. అందుకే విననట్లు ఉండిపోయాడు. రమకి విసుగేసిందంటే కారణం చిన్నదే. వడ్ల గింజలో బియ్యపు గింజ. రమ, రాజా చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళది గుంటూరు జిల్లాలోని ఓ కుగ్రామం. ఇద్దరూ చెరో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వచ్చే జీతాలతో గుట్టుగా సంసారం చేసుకుంటున్నారు. ఒక బిడ్డ చాలనుకున్నారు. ఇద్దరూ సహృదయులు, సౌమ్యులు. వాళ్ళది పల్లెటూరు కాబట్టి చుట్టాల తాకిడి ఎక్కువే. వైద్యానికి, ఉద్యోగానికి, పెళ్లి సంబంధాల కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వీళ్ళ ఆర్థిక స్థితి అందరికీ తెలుసు కాబట్టి ఉన్న 4 రోజులు అన్ని విధాలా సాయం చేస్తారు. వాళ్ళ అవసరం తెలుసు కాబట్టి వీళ్ళు ఉన్నంతలో మర్యాదగానే చూసి సాగనంపుతారు. పరిస్థితి చెయ్యి దాటితేనే ఇటువంటి గొడవలు వస్తాయి. ప్రస్తుతం పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. గిరి రాజారావుకి మేనల్లుడు. అంటే స్వంత మేనల్లుడు కాదు, రాజారావుకి పెద్ద తాతగారి కూతురి కొడుకు. బంధుత్వం అయితే దూరమే గాని దగ్గర సంబంధాలున్నాయి. గిరికి 20 ఏళ్ళు. డిగ్రీ పాస్ అయ్యాడు. ఇంకేవో కంప్యూటర్ కోర్సులు కూడా చేశాడు. పల్లెటూళ్ళలో ఉద్యోగాలు ఉండవు కాబట్టి రాజారావు దగ్గరికి పంపించారు. 5 కిలోల బియ్యం, 4 కిలోల చింతపండు, సీసాడు ఆవకాయ, మానస కోసం కాసిని కొబ్బరి లడ్డూలు ఇచ్చారు రాజాకివ్వమని. చేతి ఖర్చులకి గిరికి డబ్బిచ్చారు. వచ్చిన వారానికే గిరికి ఉద్యోగం దొరికింది. జీతం 3000. టిఫిను, అన్నం వాళ్లే ఇస్తారు. రాత్రి వస్తూ భోజనం బయటే చేసి వచ్చేవాడు గిరి. రూమ్ చూశాను. ఫస్ట్కి ఖాళీ అవుతుందిట. అక్కడికి మారిపోతాను అన్నాడు. రమ, రాజా ఊపిరి పీల్చుకున్నారు. చెప్పాలంటే గిరి వాళ్ళకేం భారం కాదు. పొద్దున ఒక కప్పు టీ తాగుతాడు అంతే. పనుల్లో కూడా సాయం చేస్తాడు. కానీ పైకి చెప్పుకోలేని ఇబ్బందులు కొన్ని ఉంటాయి.
వాళ్ళు ముగ్గురే. అయితే మానస చిన్న గదిలో పడుకుంటుంది. ఎవరైనా వస్తే తల్లిదండ్రుల దగ్గరే పడుకోవాలి మరి. భార్యాభర్తలిద్దరూ ఫస్ట్ తారీఖు కోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ వచ్చింది. 2000 మాత్రం చేతిలో పెట్టి రేపటి నుంచి పనిలోకి రావద్దన్నారు గిరినే. ముగ్గురికి నెత్తిన పిడుగుపడినట్లు అయింది. ఈ టెంపరరీ ఉద్యోగాలింతేరా, మరొకటి దొరుకుతుందిలే అన్నాడు రాజా. ఉద్యోగం పోగొట్టుకున్న గిరిని పట్టుకుని రూమ్కి ఎప్పుడు మారుతావ్ అని మాత్రం అడగలేకపోయాడు. గిరి తండ్రికి ఈ విషయం చెప్తే, నాకు కటకటగా ఉంది, వాళ్ళింట్లోనే ఉండు ప్రస్తుతానికి, భోజనం మాత్రం బయటే తిను అన్నాడు. రమకి ఓర్పు నశించిపోతోంది. ఇంటికొచ్చిన అతిథి పలానప్పుడు వెళ్ళిపోతాడంటే అదో ధైర్యం. ఇలా దైవాధీనం వ్యవహారం అయితే కష్టం కాదా? ప్రతిరోజు రాగానే గిరివంక ఆశగా చూస్తుంది. తల తిప్పుకుంటాడు గిరి. 15 రోజులు గడిచిపోయాయి. ఆ వేళ రమకి ఒంట్లో బాగోలేదు. ప్రతి నెల అంతే. కాళ్ళు చచ్చుబడినట్లు ఉంటుంది. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చింది. గిరి మానసతో ఫుట్బాల్ ఆడుతూ కనిపించాడు. యథాప్రకారం తల తిప్పుకున్నాడు. పైకొచ్చింది. బలవంతాన టీ పెట్టింది. మానసికి హార్లిక్స్ ఇచ్చింది. పొద్దున కూర పప్పు చేసే ఓపిక లేక ఇంతన్నం వండి నిమ్మకాయ పులిహోర చేసేసింది. రాజా ఆ పూట భోజనానికి రానని చెప్పేశాడు. ఏదో పార్టీ ఉందట. తనకి కూతురికి ఆ పులిహోర సరిపోతుంది. వంట పనిలేదు కాబట్టి పడుకుంది కాసేపు. 7:30కి లేచి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. సామాన్యంగా ఆ వేళకి గిరి బయటికి వెళ్తాడు భోజనానికి. ఆ వేళ వెళ్ళలేదు. ఉద్యోగం పోయాక 4-5 సార్లు రాత్రిపూట ఇంట్లోనే భోజనం చేశాడు. ఇప్పుడు తను ఉండిపోతే మళ్ళీ వండాలి. అందుకే బాహాటంగా విసుక్కుంటోంది. గిరికి ప్రాణం చచ్చిపోతోంది. చేతిలో 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కిందటి రోజు పొద్దున రోడ్డు పక్కన బండి మీద పప్పు అన్నం కొనుక్కు తిన్నాడు. రాత్రి 2 అరటిపళ్ళు తిన్నాడు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. తండ్రికి ఫోన్ చేస్తే 4 రోజుల్లో పంపిస్తాను, అందాక సర్దుకో అన్నాడు. పంపేదాకా ఆ 50 రూపాయలే గతి. తిన్నా తినకపోయినా బయటికి వెళ్ళొస్తే అత్తయ్య శాంతిస్తుంది. కానీ 3 అంతస్తులు దిగి వెళ్ళి వచ్చే శక్తి లేదు. అందుకే విననట్లు ఊరుకున్నాడు. తన ఇబ్బంది అర్థం చేసుకుని బయటికి వెళ్ళి తినొస్తాడేమో అని రమ ఆశ. రాజా వచ్చేశాడు. ఏరా ఏమిటి విశేషాలు అని అడిగాడు. ఏమీ లేవు మామయ్య, దీనంగా చెప్పాడు గిరి. సర్లే చూద్దాం. ఇందాక పార్టీలో ఒక ఆయన కనిపించాడు. నీ గురించి చెప్పాను. అడ్రస్ ఇస్తాను, రేపోసారి వెళ్ళు అన్నాడు రాజా. తండ్రి గొంతు విని పరిగెట్టుకుని చంకనెక్కేసింది మానస. కూతుర్ని ముద్దులాడాడు. అన్నం తిన్నావా అడిగాడు. అప్పుడేనా? నా ప్రాణం విసిగించి అప్పుడు తింటుంది విసుగ్గా చెప్పింది అక్కడికొచ్చిన రమ. రమ, అలా ఉన్నావేం? ఒంట్లో బాగోలేదా ఆదరంగా అడిగాడు. నాకేం మాయరోగం, బాగానే ఉన్నాను విసురుగా చెప్పింది. భార్య మూడ్ బాగోలేదని గ్రహించాడు. ఏరా, నువ్వు భోజనం చేశావా గిరిని అడిగాడు. మధ్యాహ్నం చాలా ఆలస్యంగా తిన్నా మామయ్య, ఆకలి లేదు చెప్పాడు. రమ, నువ్వు తినేసి పడుకో, దీనికి నేను తినిపిస్తానులే అన్నాడు రాజా. నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది. గిరి కూడా రెండో గదిలోకి వెళ్ళాడు. రాజా వంటింట్లోకి వెళ్ళి పులిహోర తెచ్చి కూతుర్ని పిలిచాడు. మానస వచ్చింది. కథ చెప్తేనే తింటా అంది. ఏం కథ చెప్పను అడిగాడు. నీ చిన్నప్పటి కథ చెప్పు అంది. ఈ తండ్రి కూతుళ్ళకి అది అలవాటే. పురాణ గాథలతో పాటు జీవితంలోని సంఘటనలు కథలుగా చెప్తే మన స్థితిగతులు ఎటువంటివో పిల్లలకి తెలుస్తాయి అంటాడు రాజా. ఆ వేళ తన చిన్నప్పటి కథే మొదలుపెట్టాడు. నాన్నకి 17 ఏళ్ల వయసు ఉంటుంది. అప్పుడే ఇంటర్ పాస్ అయ్యాడు నాన్న. డిప్లొమాలో సీటు వచ్చింది. కానీ పాపం తాతయ్య దగ్గర డబ్బు లేదు, ఫీజు కట్టాలి. గడువు దగ్గర పడుతోంది. అప్పుడు తాతయ్య ఏం చేశారంటే, నాన్నని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి, అంటే నాన్న వాళ్ళ పెద్ద తాతయ్య ఇంటికి పంపించారు. నాన్నేమో వెళ్ళి పెద్ద తాతయ్యని డబ్బు అడిగారు. ఆ పెద్ద తాతయ్య గారి దగ్గర కూడా డబ్బు లేదు. నా దగ్గర లేదురా, ఇంకెవరి దగ్గరైనా ప్రయత్నించు అన్నారు. అప్పుడు ఆ తాతయ్య గారి భార్య ఏమందో తెలుసా? చెప్తున్నాడు. తెలుసు నాన్న, నాకు తెలుసు అని అందుకుంది మానస. తెలుసా? తెలిస్తే చెప్పు అన్నాడు రాజా. నా కర్మ, నా దరిద్రం, నా బ్రతుకంతా ఇంతే, వెధవ పీడాకారం అని నాన్నని విసుక్కుంది చెప్పింది మానస. రాజా పక్క గదుల్లో ఉన్న రమాగిరి ముగ్గురు అదిరిపడ్డారు. రాజాకి నెమ్మదిగా పరిస్థితి అర్థమైంది. రమ ఎందుకంత చిరాగ్గా ఉందో, గిరి మొహం చాటేసుకుని ఎందుకు తిరుగుతున్నాడో అర్థమైంది. ఏం నాన్న, అంతే కదూ,
తండ్రి ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి రెట్టించింది మానస. కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. కాదమ్మా, అలా అనలేదు. పాపం ఎంత అవసరం ఉండి వచ్చాడో. నా కడియాలు మీ కంచం ఎక్కడైనా పెట్టి డబ్బు తీసుకురండి. పంట అమ్మగానే విడిపించుకుందాం. ఇప్పుడు ఈ వస్తువుల కంటే డబ్బు ముఖ్యం. ఫీజు కడితే వాడు చదువుకుంటాడు. చదువుకుంటే వాడి భవిష్యత్తు బాగుపడుతుంది. రేపు మనకు అవసరమైతే ఇంకెవరినైనా అడగమా? వాళ్ళు కాదంటే మనకెంత బాధగా ఉంటుంది అంది పెదమామ చెప్పాడు. మీ పెదమామ చాలా మంచిది కదూ నాన్న అంది మానస. అవునమ్మా, నాకే కాదు, ఉన్నంతలో చాలామందికి సాయం చేశారు వాళ్ళు అన్నాడు. రమకు ఎందుకో ఏడుపొచ్చింది. దిండులో మొహం దాచుకుని ఏడ్చింది. మానస అన్నం తిని నిద్రపోయింది. కూతుర్ని పడుకోబెట్టడానికి గదిలోకి తీసుకొచ్చాడు. మంచం మీద పడుకోబెట్టి రమ లేచి అన్నం తిను అని భార్యని లేపాడు. గబాలన లేచింది రమ. మొహం కొడుక్కుని వంటింట్లోకి వెళ్ళి గోధుమ పిండి తడిపింది. పుల్కాలు చేసింది. రెండో గదిలోకి వెళ్ళి గిరిలే అన్నం తిందాంరా అంది. గిరికి ఆకలి ఒక్కసారిగా విజృంభించింది. చివాన్ల లేవబోయి వద్దులే అత్తయ్య, ఆకలి లేదు అన్నాడు. ఆకలి ఉన్నంతే తిను, చపాతీలు చేశాను రా, చల్లారేలోగా తినేద్దాం అంది ఆదరంగా. ఇంకేం మాట్లాడకుండా వచ్చాడు. ఇద్దరికీ కంచాల్లో పెట్టి తెచ్చింది. ఆకలి లేదన్న గిరి ఆవురావురుమని తింటుంటే రమకి కడుపులో దేవినట్లు అయింది. కళ్ళ నీళ్లు తిరిగాయి. తల పక్కకు తిప్పేసుకుంది. ఇద్దరూ భోజనం చేసేశారు. వంటిల్లు సర్దడంలో అత్తయ్యకి సాయం చేశాడు గిరి. పనులన్నీ పూర్తి చేసుకుని గదిలోకి వచ్చింది రమ. భర్త పక్కనే చోటు చేసుకుని పడుకుంది. ఏమండి, నేను చాలా చెడ్డదాన్ని కదూ అంది దీనంగా. భార్యను దగ్గరగా తీసుకుని ఆదరంగా తల నిమిరాడు. కాదు, నువ్వు కూడా అమ్మవే. ఈ ప్రపంచంలో ఏ అమ్మ చెడ్డది కాదురా అన్నాడు అతి ప్రేమగా. కథ సమాప్తం.